హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పవన్ హీ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఎండు చేపల కర్రీ అయితే చూపిస్తాను. అలాగే ఇది వంజరం కర్రీ, ఎండు చేపల వంజరం కర్రీ. సో ఫస్ట్ అయితే వంజరాన్ని అయితే స్టవ్ పైన బాగా కాల్చుకోవాలి. నార్మల్గా అయితే చాలామంది కడిగేసుకొని ఫ్రై చేసుకుంటారు. దానికంటే ఇలా కాల్చుకుంటే వేగంగా తొక్క అనేది వచ్చేస్తుంది. అప్పుడు బొర్ర కూడా సపరేట్ చేసుకోవచ్చు. బాగా కాల్చుకున్న తర్వాత దాని మీద ఉన్న తొక్కని అలాగే బొర్ర తోకని అయితే సపరేట్ చేసుకుని నీట్గా కడుక్కొని, మనకు ముక్కలు కావాలంటే ముక్కలుగా, లేదంటే ఫిష్ ఎలా ఉంటుందో అలాగే వండుకున్న మంచిది. నేనైతే ఇక్కడ చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను. అయితే స్టవ్ పైన ఒక కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయ్యాక పోపులు వేసుకొని, మిర్చి కరివేపాకు వేసుకొని, దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకుని, నేను ఇక్కడ ఆనియన్స్ అనేది ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను, జ్యూస్ టైప్. కానీ ఆనియన్స్ అనేవి బాగా వేయించుకుంటాము. బాగా వేయించుకున్నాక దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే దాంట్లో వేసుకుంటాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయినంత వరకు వేగించుకుంటాము. మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా అయితే దాంట్లోకి వేసి దాంట్ని కొంచెం దగ్గరగా ఉడికినంత వరకు అయితే వేయించుకుంటాం. దాంట్లోకి సాల్ట్, పసుపు వేసుకొని బాగా కలుపుకొని దగ్గరగా టమాటా అనేది దగ్గరగా ఉడికినంత వరకు అయితే వేయించుకుంటాము. టమాటా అయితే ఎప్పుడు ఇలా దగ్గరగా అయిందో దాంట్లోకి కారము, అలాగే గరం మసాలా, అలాగే ధనియాల పౌడర్ కూడా వేసుకొని బాగా కొంచెం ఫ్రై చేసుకుంటాము. దాంట్లోకి కొంచెం నేను చింతపండు అయితే నానబెట్టుకొని, మనకి ఎంత కావాలంటే అంత పులుపు అందులో వేసుకొని, దానికి కావాల్సిన వాటర్ అయితే వేసుకొని, దాన్ని అయితే బాగా ఉడికినంత వరకు అయితే ఉంచుకుంటాము. సో ఇలా బాగా ఉడికిన తర్వాత దాంట్లోకి అయితే మనము కాల్చుకున్న చేపలను అయితే వేసుకొని ఎక్కువసేపు కాకుండా ఒక 10 మినిట్స్ లేదంటే 15 మినిట్స్ అలాగా ఉడికించుకుంటే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ ఉడికించుకుంటే ఇచ్చిపోతాయి. సో ఇలా చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్లోకి మనం దించే ముందు అయితే కొత్తిమీరని అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని దానిపైన గార్లిక్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ కూడా చాలా వేడి అన్నంలో తింటే ఇంకా బాగా ఉంటుంది. మనకి ఎండు చేపల వాసన అనేది కూడా